ఒక తల్లికి పుట్టకపోయినా వారంతా కలిసిమెలిసి ఉన్నారు. కష్టసుఖాలు పంచుకునేవారు. వారంతా కలిసిన ప్రదేశం అలాంటిది. మరి నువ్వు చేసిన పనేంటి అంటూ ఒకరికొకరు పరిచయాలు పెంచుకున్నారు. అప్పుడు జరిగినట్లు ఇప్పుడు జరగొద్దని భరోసా ఇచ్చుకున్నారు. ఈసారి ప్లాన్ పక్కాగా అమలు చేయాలనుకున్నారు. అనుకున్నట్లే అన్నంత పని చేశారు. కానీ తప్పు చేసిన వారు దొరక్క మానరు కదా. చివరికి పోలీసులకు చిక్కారు. ఇంతకీ వారంతా ఎవరో తెలుసా? దొంగలు. వారిని కలిపిన ప్రదేశం జైలు. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలే లక్ష్యంగా ఓ దొంగల ముఠా చోరీలకు పాల్పడుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకొని ఆలయాలకు కన్నాలు వేస్తున్నారు. గూగుల్ సహాయంతో ఆభరణాల విలువను గుర్తించి దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు. నిందితులంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ నెలలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగతనం జరిగిన తర్వాత కొన్ని రోజులకు విషయం గమనించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. 12న ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా ఒక టెంపుల్లో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాశీబుగ్గలో ఒకటి అఫెన్స్ అయిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అందులో దాదాపు 6.5 తులాల బంగారం దొంగతనం చేయబడింది. అలాగే 15 కేజీల సిల్వర్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే హుండీలో ఉన్న అమౌంట్ కూడా దొంగతనమైందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎప్పుడు జరిగింది మనం పక్కాగా చెప్పలేకపోతున్నాం. 6వ తారీఖున మనం టెంపుల్ ఓపెన్ చేసాం. అప్పటి నుంచి కూడా అది ఏ రోజు జరిగిందన్నది వాళ్ళకి క్లారిటీ లేదు. కాబట్టి 6th నుంచి 12th మధ్యలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చని చెప్పేసి మాకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అండి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా ఎలన్పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కురమాణ శ్రీనివాసరావు, దార రమేష్ కుమార్తో పాటు కారిగూడ, మెట్టుగూడ గిరిజన గ్రామాలకు చెందిన సవర భోగేష్, సవర సుదర్శనరావు, హిరమండలానికి చెందిన పుల్లేటి కుర్తి చక్రధర్ నిందితులుగా గుర్తించారు. ఈ ముఠా గూగుల్ ఆధారంగా ఆలయాలను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. గూగుల్ ఇమేజెస్లో చూసి ఫొటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగా ఉంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయో అవి చూసి ఆ టెంపుల్ పైన రెక్కీ చేసి చేయడం జరిగింది. వీళ్ళు 3వ తారీఖున రెక్కీ చేశారు ఆ టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాసెస్లో ఏదైతే విండో ఒక మెష్ పెట్టి ఉంటుంది విండోకి, ఆ మెష్ లోపల మెష్ని తీసేసి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ను బ్రేక్ చేసి అక్కడున్న ప్రాపర్టీని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి. సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది ఆ టెంపుల్లో. బట్ ఆ సీసీటీవీస్ DVR బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు వీళ్ళు. సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మనం బయటికి తీసాము. మొత్తం 9 మంది సభ్యులున్న ఈ ముఠా గత ఏడాది అక్టోబర్ 27న కారాగారం నుంచి విడుదలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 55 దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ఈ దొంగల ముఠా పలుమార్లు పోలీసులకు చిక్కారు. కురమాణ శ్రీనివాసరావు 38, భోగేష్ 10, సుదర్శన్ 7 చోరీ కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. వీళ్ళేంటంటే వీళ్ళు పాత అఫెండర్సే. మనకు 2024లో కూడా మనం అరెస్ట్ చేసాం వీళ్ళని. 2024వ సంవత్సరంలో అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 50 వరకు టెంపుల్ అఫెన్సెస్ చేశారు వీళ్ళు. మొత్తం 9 మంది గ్యాంగ్. సో ఇక్కడ శ్రీకాకుళంలో చేశారు, మెదక్ డిస్టిక్లో చేశారు, కోనసీమ, గుంటూరు ఈ ఏరియా అంతా కూడా చేశారు వీళ్ళు. చేసి వీళ్ళు సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. ఈ శ్రీనివాసరావు అన్న అయితే మనకి లాస్ట్ అక్టోబర్ ఎండ్ అంటే నవంబర్లో 2025 నవంబర్లో బయటకు వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 4 అఫెన్సులు చేశారు. సో 2 నర్సన్నపేట లిమిట్స్ చిన్న అఫెన్స్లు 5,000, 6,000 పోయిన అఫెన్స్ అది. కాశీబుగ్గ అఫెన్స్ ఒకటి, ఇంకోటి బత్తిలి మన్యం డిస్ట్రిక్ట్ అక్కడ కూడా చేశారు. సో వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. వీళ్ళపైన సర్వేలెన్స్ కూడా ఉంది. సో సర్వేలెన్స్ ఉంది కాబట్టి మనం త్వరగా పట్టుకోగలిగాం. ఆలయంలో చోరీ చేసిన సొత్తును చక్రధర్ దాచిపెట్టగా రమేష్ కుమార్ హిరమండలం తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయంలో తొక్కిసలాట ఘటన తర్వాత కొన్ని మార్పులు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ పనులు జరుగుతూ ఉండగా ఈ ముఠా చోరీకి పాల్పడింది. చోరీ చేసిన మొత్తం సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ 5 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో 100% రికవరీ చేయడం జరిగింది. అంటే పోయిన 15 కిలోల సిల్వర్, 6.5 తులాల గోల్డ్ అండ్ క్యాష్ 80,000 చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది.
కేసు నమోదు చేసుకున్న వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇలాంటి కేసుల ఛేదనలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారుతాయని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.